సో టెల్ us యువర్ ఎక్స్పీరియన్స్ అండి. వీసోర్స్లో మీరు ప్రత్యేకంగా యూకే మీద ఫోకస్ చేయడానికి కారణం ఏంటండి? మేడం ఇప్పుడు స్టూడెంట్స్ ఒకటి మన దగ్గర బీటెక్ కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్స్ కంపేర్ టు అదర్ కంట్రీస్ అంటే మన వాళ్ళు మాస్టర్స్కి లైక్ యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్ ఇలా యూరోపియన్ కంట్రీస్కి కూడా చాలామంది స్టూడెంట్స్ వెళ్ళి మాస్టర్స్ చదువుకోవడానికి ప్లాన్ చేస్తుంటారు. మన దగ్గర మెజారిటీ తెలుగు స్టేట్స్ నుంచి అయితే మనకు 70% ఆఫ్ ద స్టూడెంట్స్ దే ఆర్ లుకింగ్ ఫర్ ద మాస్టర్స్ ఇన్ అబ్రాడ్. అవును. ఇక్కడ మెయిన్గా యూకేకే ఎందుకు వెళ్ళాలి అని చెప్పి ఒక స్టూడెంట్ అడిగితే, ఒకటి ద ఫస్ట్ థింగ్ ఈజ్ వెరీ సేఫెస్ట్ కంట్రీస్. కంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మీకు 4 కంట్రీస్లో ఎక్కడైనా కూడా దీస్ ఆర్ ఆల్ వెరీ సేఫ్ కంట్రీస్. అంటే క్రైమ్ రేట్ అది తక్కువ. క్రైమ్ రేట్ అసలు లేదు మేడం ఆ కంట్రీస్లో. ఇప్పుడు మన దగ్గర నుంచి కూడా ఎవరైనా సెలబ్రిటీస్ దే ఆర్ లుకింగ్ ఫర్ టు సెటిల్ ఇన్ యూకే. అవును. ఇప్పుడు మన విరాట్ కోహ్లీ చూసుకున్నా కూడా హీస్ హ్యావింగ్ హిస్ ఓన్ హోమ్ ఇన్ ఇంగ్లాండ్. అది. అండ్ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటే ద వరల్డ్ రెనౌండ్ యూనివర్సిటీస్ మెజారిటీ అరౌండ్ 500 years ఓల్డ్ యూనివర్సిటీస్ కూడా వీఆర్ ఇన్ హ్యావింగ్ ఇన్ యూకే. అవును. మీరు ఆక్స్ఫర్డ్ చూసుకోండి, క్యాంబ్రిడ్జ్ చూసుకోండి, చాలా యూనివర్సిటీస్ కూడాను మనకు యూకేలో ఉన్నాయి. అండ్ వెన్ కమింగ్ టు ఆపర్చునిటీస్ లైక్ జాబ్ ఆపర్చునిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఎక్కువ కూడా మేడం లైక్ సౌత్ ఇంగ్లాండ్ మనకు స్టూడెంట్స్కి ఇప్పుడు మనకి ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్ అండ్ నార్త్ ఐర్లాండ్ దీస్ ఆర్ ద 4 కంట్రీస్. స్టూడెంట్స్కి ఆపర్చునిటీస్ ఉన్న ప్లేసెస్ కూడా నేను కొన్ని మీకు చెప్తాను వినండి. సౌత్ ఇంగ్లాండ్లో లండన్ కాకుండా కోవెంట్రీ దగ్గర నుండి స్టార్ట్ చేసి కోవెంట్రీ, క్యాంబ్రిడ్జ్, లీడ్స్, లివర్పూల్, మాంచెస్టర్, నాటింగమ్, బర్మింగమ్, అంటే లీసెస్టర్, ఇక మనకు స్కాట్లాండ్ అయితే ఈడెన్బర్గ్, గ్లాస్గోల్ అయితే ఫుల్ ఆఫ్ ఆపర్చునిటీస్. స్టూడెంట్స్ యూకేలో ఒకసారి మనకు మాస్టర్స్ అనేది 1 year కోర్స్ ఉంది అండ్ అట్ ద సేమ్ టైం 2 years కోర్స్ కూడా ఉంది. రైట్. 1 year యాక్చువల్గా మనం 2 years కోర్స్ తీసుకున్నా కూడా అకాడమిక్ ఇయర్ వచ్చేసరికి 1 year ఉంటుంది. సెకండ్ ఇయర్ ఈస్ ప్యూర్లీ ఫర్ ఇంటర్న్షిప్. సో ఇది మేబీ మీరు చెప్పే 1 year కోర్సు వర్కింగ్ ప్రొఫెషనల్స్కి ఒక ఇక్కడ అడిషనల్ ఇదిలాగా వస్తుంది. వాస్తవం మేడం. ఇక్కడ ఎవరైనా వర్కింగ్ ప్రొఫెషన్స్ లైక్ ఒక 2 years 3 years ఇక్కడ వర్క్ చేసుకున్న వాళ్ళు యూకేకి వెళ్ళి మాస్టర్స్ చదువుకుని అక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటే దే కెన్ చూస్ 1 year కోర్స్. బట్ వెన్ కమింగ్ టు ఫ్రెషర్స్, ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ అందరికీ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా లైక్ డిగ్రీ కానివ్వండి, బీటెక్ కానివ్వండి, ఏ స్టూడెంట్స్ అయినా కూడా ఇఫ్ దే ఆర్ ప్లానింగ్ ఫర్ మాస్టర్స్ ఇన్ యూకే బెటర్ ఆప్ట్ ఫర్ 2 years కోర్స్. దీనివల్ల ఏంటంటే మనకు ఇంకొక 2 years కూడాను పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ ఎలిజిబిలిటీ వస్తుంది. అంటే వితౌట్ ఎనీ కండిషన్స్ మళ్ళీ ఇక్కడికి వెళ్ళి మనం స్పాన్సర్షిప్స్ చేసుకోవాలా కంపెనీ నుంచి, ఇవన్నీ ఎటువంటి కండిషన్స్ లేకుండా మనకు 2 years కోర్స్ అక్కడ చదువుకుంటే స్టూడెంట్ అకాడమిక్ ఇయర్ ఈస్ 1 year బట్ సెకండ్ ఇయర్ విల్ బి ద ఇంటర్న్షిప్ ఇయర్. అంటే ఇట్ మే బి ప్లేస్మెంట్ ఇయర్ అనుకోవచ్చు, మనం ఫౌండేషన్ ఇయర్ అనుకోవచ్చు. ఇలా సెకండ్ ఇయర్ వచ్చేసిద్ది. 2 years చదువుకున్న తర్వాత ఇంకొక 2 years కూడా పిఎస్డబ్ల్యూపి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. తర్వాత మనకు 5 years ఎలిజిబిలిటీ ఫర్ ద ఎంప్లాయ్మెంట్ ఉంది. తర్వాత పిఆర్ ఆపర్చునిటీ లైక్ ఐఎల్ఆర్. సో మీరేం చెప్తున్నారు, ఇక్కడ నుంచి అడుగు బయట పెట్టి యూకేలో అడుగు పెట్టగానే ఆ నెక్స్ట్ 8-10 years వరకు వాళ్ళకి ఆ వెసులుబాటు క్రియేట్ చేసే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అక్కడ, ఎటువంటి కండిషన్స్ లేకుండా మేడం. అది మెయిన్ ఇంపార్టెంట్. ఇఫ్ యూఆర్ ప్లానింగ్ ఫర్ యూఎస్ అనుకుందాం, లెట్ us అజ్యూమ్ ఇప్పుడు యూఎస్ఏకి వెళ్ళి మనం మాస్టర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆబ్వియస్గా ఇంకో 3 years వచ్చేసి ఓపీటీ ఉంటుంది. 2 years కంప్లీట్ అయిపోయిన తర్వాత 3 years ఓపీటీ ఉంటుంది. దాని తర్వాత వచ్చేసరికి ఇఫ్ దే ఆర్ వాళ్ళు అక్కడ సెటిల్ అవ్వాలి అనుకుంటే దే మస్ట్ గో ఫర్ H1B. అది H1Bకి వెళ్ళాలి. H1B ఈస్ నాట్ డైరెక్ట్, ఇట్ ఈస్ ఎ లాటరీ. బట్ వెన్ కమింగ్ టు యూకే ఇట్ ఈస్ అన్కండిషనల్. ఎంప్లాయ్మెంట్ స్పాన్సర్షిప్ 5 years ఎంప్లాయ్మెంట్ వీసాకి Tier 2 వీసా అంటాం మనం. ఇప్పుడు మెజారిటీ స్టూడెంట్స్ వెళ్ళేది వచ్చేసేమో Tier 4 వీసా మేడం. Tier 4 వీసా ఈజ్ కాల్డ్ స్టూడెంట్ వీసా. ఈ స్టూడెంట్ వీసా మీద స్టూడెంట్స్ అక్కడికి వెళ్తారు మన వాళ్ళు. 1 year కోర్స్ చదువుకున్న, 2 years కోర్స్ చదువుకున్న తర్వాత ఇంకొక 2 years వీళ్ళకు పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ వస్తుంది. అది ఇంకో వీసానా అదే వీసా కంటిన్యూ? అదే వీసా కంటిన్యూషన్ మేడం. ఓకే.